ఎట్లా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన? పర్వాలేదండి. బానే చేస్తున్నారు. ఉన్నంతలో నిధులు గట్ట లేనంతలో బాగానే చేస్తున్నారు. వన్ బై వన్ చేసుకొని వెళ్తున్నారు. ఇంకా 4 ఇయర్స్‌లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఇంకా డెవలప్ అవుతది. అంటే ఈ డెవలప్‌మెంట్ అవుతుంది. అటువైపు సంక్షేమం కూడాను అమలవుతున్నాయి బాగానే. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్‌గా ఉన్నారు. అతని పనితీరు ఎట్లా ఉంది? బానే చేస్తున్నారు మరి. తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. తల్లిదండ్రులు ఎలా ఫీల్ అవుతున్నారు? తల్లికి వందనం గ్రేటే. ఈ టైంలోనే ఎయడం గ్రేటే కదా! నిధులు లేవు. నిధులు లేని టైంలోను కూడా ఎయడం గ్రేటే. అది కూడా అంతకుముందు ప్రభుత్వం ఒకళ్ళకి ఇచ్చేది. ఇప్పుడేంటంటే ఎంతమంది ఉన్నా చిన్న చిన్న గ్రీవెన్సెస్ ఉన్నాయి. అవి కూడాను కంప్లెయింట్ బ్యాక్ చేసుకొని ఇచ్చేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే ఇప్పుడు రపరపలు ఆడిచ్చేస్తాను, వచ్చిన పోతులు నరికినట్టు నరుకుతాను అంటారు. అన్న వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడుతున్నారు. ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకున్నారు? నాయకులు అన్నోళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలండి. ఏంటంటే అది కింద స్థాయిలో మాట్లాడే మాటలు గాని ఒక చీఫ్ మినిస్టర్ గా చేశారు. ఇప్పుడు నాయకులు అనేది అది ఎవరైనా కావచ్చు. వాళ్ళ భాష అయితే అసెంబ్లీలో దిగజారిపోయింది. పబ్లిక్ లో కూడా దిగజారిపోతుంది. వాళ్ళ పట్ల చులకన భావం ఏర్పడుతుంది. అది ఒకటి గ్రహించాలి.